హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు రాజ్మాతో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ వేసి చేసే కర్రీ చూపిస్తున్నాను. మనకి ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్. రాజ్మాని కిడ్నీ బీన్స్ అంటాం కదా, అది చాలా యూస్ఫుల్ అండి హెల్త్కి. ముందుగా ఈ రాజ్మాని ముందు రోజు నీళ్ళల్లో వేసుకుని నానబెట్టేసి 8 గంటల దాకా నానబెట్టుకోవాలి. తర్వాత తీసేసి వీటిని కుక్ చేసుకుంటే సరిపోతుంది. దాదాపుగా ఈ రాజ్మా ఉడకటానికి 8 విజిల్స్ తెచ్చుకోవాలండి. ఆ 8 విజిల్స్కి కానీ అది మెత్తగా అవుతాయి. మీన్వైల్ మనం ఏం చేస్తామంటే ఒక ప్యాన్లో పాలకూరను చుక్కకూర వేసేసుకుని కొంచెం వాటర్ పోసుకుని దాన్ని మగ్గించుకుంటే సరిపోతుంది. అవి మెత్తగా అయిపోయేదాకా ఉంటే చాలండి. కూర పులుపుదనం, ఆ పాలకూరలో ఉండే ఐరన్ ఇవన్నీ మనకి వస్తుంది తినటం వల్ల. అది టేస్ట్ ఓన్లీ పాలకూర వేసుకుంటాం కంటే ఇలా చుక్కకూర కూడా యాడ్ చేయడం వల్ల పుల్ల పుల్లగా ఉండి తినడానికి చాలా బాగుంటుంది. పొట్టిగా రాజ్మా ఉల్లిపాయ వేసి టమాటా వేసి వండుకున్నది వేరు, ఇది వేరండి. ఇవన్నీ ఇట్లా ప్యారలల్గా ప్రాసెస్ అవుతూ ఉన్న టైంలోనే మనం ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని గీ కూడా వేసుకుని తాలింపు వేసేసుకుని తర్వాత కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేయించుకుంటే ఈ కూర చాలా దగ్గర అయిపోయినట్లే అండి. చూడండి, ఇలా తాలింపు పెట్టాక జస్ట్ నేను దానిలో పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉంచుకుంటే సరిపోతుంది. ఈ రాజ్మాకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఈ ఉల్లిపాయ మగ్గటం కోసం కొద్దిగా సాల్ట్ వేసేసుకుని జస్ట్ మిక్స్ చేసుకుని ఆ ఉల్లిపాయ మెత్తపడేదాకా వేయించుకుంటే చాలు. రాజ్మా మామూలుగా తింటే అది మామూలు చాట్ లాగా కూడా చేసుకుని తినొచ్చు, చాలా బాగుంటుంది కదా. అలా కాకుండా ఇలా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్తో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ మనది మగ్గిపోయిన ఆకుల్ని తీసుకుని కొంచెం ఆరాక గ్రైండ్ చేసేసుకుని పేస్ట్ లాగా చేసుకుని పెట్టుకుని ఆ పేస్ట్ని ఇందులో వేసుకుంటే సరిపోతుందండి. ఇట్లా చేసుకుని ఇందులో ఒక టమాటా కూడా వేసుకుంటే అదొక టేస్ట్. రాజ్మా మసాలా కర్రీ లాగా ఉంటుంది. ఇదేంటంటే ఆకుకూరలతో ఉంటుంది కాబట్టి కొంచెం చపాతీల్లోకి చిన్న రోటీస్లోకి అలా బాగుంటుంది. పావు బాజీ బ్రెడ్లో కూడా పెట్టుకుని తినొచ్చు ఈ కర్రీని. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటున్నాం కదా, ఆ గ్రీన్ కలర్ ఇష్టపడే వాళ్ళు గ్రీన్ చట్నీ లాగా ఉంటుందండి, తినొచ్చు. ఈ పేస్ట్ నేను వాటర్ ఏమీ ఉంచలేదండి. ఆ వాటర్లో ఉడికాయి కదా, వాటర్ కూడా చాలా యూజ్ అవుతాయి మనకి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అవి పడేయకుండా ఆ వాటర్ తోటే వేసేసుకోండి. మిక్సీ కూడా అది మొత్తం అలా గ్రైండ్ చేసుకున్నాక కొంచెంసేపు ఆ ఉల్లిపాయ వేగిన దానిలో వేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటుంటే సరిపోతుంది. తర్వాత ఇవి కూడా ఉడికిపోతాయి మనకి ఈ రాజ్మాని కూడా వాటర్తో సహా యాడ్ చేసేసానండి కర్రీలో. ఎందుకంటే ఈ కర్రీలో ఈ కూర కలిపి ఉడకాలి కాబట్టి ఇంకా బాగుంటుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఈ కూర రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ.